ఇప్పుడు నేను ఒలివాకి వచ్చానండి. లాస్ట్ టైం నేను మా హస్బెండ్ ఇద్దరం ఒకేసారి వచ్చాము. కానీ నేను సర్జరీ చేయించుకున్నా. మా హస్బెండ్ ఎందుకు చేయించుకోలేదు అంటే తిరుపతి మొక్కుంది, ఎలాగో గుండు చేయించుకుంటాం కదా, తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుందాము అని చెప్పేసి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాం. సో ఇప్పుడు తిరుపతికి వెళ్ళేసి వచ్చిన తర్వాత డాక్టర్ గారిని కలిస్తే రాజేష్కి డోనర్ ఏరియా చాలా థిన్ ఉందంట. ఇక్కడ నుండి హెయిర్ తీసి పెట్టినా కూడా అంత డెన్సిటీ అయితే రాదు. సో సర్జరీ చేసినా కూడా వేస్టే అని, మళ్ళీ మీకు థిన్నింగ్ అయిపోతుంది. సో సర్జరీ చేయడం అయితే రాజేష్కి కుదరదు అన్నారు. నేను అడిగాను అనమాట, అంటే మెన్స్కి ఈ ఏరియాలో తీస్తారు కదండి, ఈ బియర్డ్ ఏరియా నుండి తీసి సర్జరీకి పెట్టొచ్చు కదా అంటే, ఈ హెయిర్ చాలా థిక్గా ఉంటుంది, ఇక్కడ నుండి తీసి వెనక నుండి తీసినా కూడా రాజేష్కి కంప్లీట్గా 15,000 ఫాలికల్స్ కావాలి. బట్ ఆయనకి మనం ఎంత వెనక నుండి తీసినా ఇక్కడ ముందు నుండి తీసినా కూడా అరౌండ్ 8,000 9,000 మనం ఫాలికల్స్ తీస్తాం. అది మళ్ళీ ఇక్కడ మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కూడా గ్రోత్ అంత బాగా ఉండదు. సో రాజేష్కి సర్జరీ సజెస్ట్ చేయలేదు. మనం మనీ ఇచ్చినా కూడా సర్జరీ అవసరం లేకపోతే అయితే డాక్టర్స్ చేయరండి. అంత కాకుండా నెక్స్ట్ ఇంకేం చేయాలి అంటే జస్ట్ మెడిసిన్ ఇచ్చారు అండ్ ఒక సీరం ఇచ్చేసి అది అప్లై చేసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటే ఇంకా సరిపోతుంది, సర్జరీ వద్దు అని చెప్పేసి ఒలివాలో చెప్పారనమాట. సో అదే విషయం. చలో మరి బాయ్.